అబ్బబ్బబ్బబ్బా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడిని మనం రోట్లో కూడా వేసుకోవచ్చు. అలాగే మిక్సర్‌లో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసి చేశాను. మీకు రోలు ఉన్న వాళ్ళు రోట్లో కూడా వేసుకొని చేసుకోండి. ఇంకా బావుంటుంది. సో, ఏం లేదండి చాలా చాలా ఈజీగా ఉంటుంది. దోసకాయ తినని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టపడతారు ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి కొన్ని పల్లీలు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత దాంట్లోకే టొమాటోలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా తిప్పుకొని మగ్గిపోయే వరకు అలా స్టవ్ మీద ఉంచుకోండి. లో హీట్లో చేసుకోండి, కొంచెం మాడకుండా ఉంటుంది. సో, టొమాటోలు బాగా మగ్గిపోయినాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారే వరకు. తర్వాత దోసకాయని హాఫ్ దోసకాయ సరిపోతుంది. హాఫ్ దోసకాయని నీట్‌గా కట్ చేసుకోండి. గింజలు చాలా ఇంపార్టెంట్. గింజల్లోనే టేస్ట్ ఉంటుంది. సో, మిక్సర్‌లో వేసినప్పుడు గింజలు కూడా ఉంచుకోండి. హాఫ్ దోసకాయని పక్కన పెట్టుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకొన్ని ముక్కలు పచ్చి ముక్కలు పక్కన చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మిక్సర్‌లో వేసేసి మిక్సీ చేసుకోండి. ప్యాన్ తీసుకొని ఇంకొంచెం తాలింపు సరుకులు వేసుకొని నేతి తాలింపు మాత్రమే పెట్టుకోండి. అప్పుడే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. సో, ఆ తర్వాత పచ్చడి దాంట్లో వేసుకోండి. అంతే. తర్వాత పచ్చి ముక్కలు దాంట్లో వేసుకొని కొంచెంమంది ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటారు. అది మీ ఇష్టమండి. సో, ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అంతే. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది. వాహ్! నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.